Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic Maths M3 Unit 2 Definite Integration Part 2 అండి. పార్ట్ 1లో ఓన్లీ 9 ఫార్ములాస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. 9 ఫార్ములాస్ కంప్లీట్ అయిపోయాక ఆ 9 ఫార్ములాస్ ప్లేస్లో కొరడికి ఈక్వేషన్స్ ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కాకుండా ఉండే కొరడికి ఈక్వేషన్స్ ఈ ఫార్మాట్లో ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే న్యూమరేటర్లో ఎలాంటి వాల్యూస్ ఉండవు. ఉన్నా కూడా ఓన్లీ కాన్స్టెంట్ 5, 6, 7 నెంబర్స్ ఉంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి 1/√AX స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి √AX స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ ఫార్మాట్ ఉన్నాయంటే 3 ఫార్ములాస్ ఉన్నాయి వితౌట్ రూట్. 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 3 ఫార్ములాస్. హియర్ ఆల్సో 3 ఫార్ములాస్. హియర్ ఆల్సో 3. ఇక్కడ మనం పార్ట్ 1లో చేసిన ఓకేనా, యూనిట్ 2 పార్ట్ 1లో చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ అప్లై చేస్తూ ఉంటాం మనం. సేమ్ అక్కడ పార్ట్ 1లో చేసినవన్నీ ఆ ఫార్ములాస్ సింప్లిఫై చేసి లాస్ట్‌కి ఒకటి ఇచ్చిండు. బట్ ఇక్కడ ఏమైద్ది, వీటినే మనమే సింప్లిఫై చేసి దీన్ని కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేస్తాం. ఇక్కడ మెయిన్‌గా ఉండేది చూడండి, కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్‌లో ఫస్ట్ మనం అప్లై చేయడానికి ఛాన్స్ ఉన్న క్వెషన్ మనకి ఎనీ టైమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎగ్జిస్టెంట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్. ఇక్కడ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్. సో ఆల్వేస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈస్ 1 ఉండేలాగా చూసుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈస్ 1 ఉండేలాగా చూసుకోండి. అంటే వి కామన్ ద ఎక్స్ కామన్. ఓకేనా. ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ చూసుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ వి యూజ్ ద ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ 2ab plus b square. If it is negative, we use a minus b whole square. A square minus 2ab plus b square. ఈ 2 ఫార్ములాస్‌లో ఒకటి యూజ్ చేస్తాం. If it is positive, we use a plus b whole square. If it is negative, we use a minus b whole square ఫార్ములా. వేరే ఫార్ములాస్ మనం ఇక్కడ అప్లై చేయము. ఓకేనా. సో, ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ప్రాబ్లమ్స్‌కి వెళ్తే మనకి ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. మీకు ఇలా సెపరేట్‌గా చెప్పే బదులు ఫార్ములాస్‌లో ఇవే 3 క్వెషన్స్. ఈ పార్ట్‌లో మాక్సిమం పార్ట్ 2లో ఇవే వస్తాయి. ఇంకొక మెథడ్ ఉంటుంది. సైన్, కాస్ ఉండదు. అదొక్కటి కంప్లీట్ చేసుకుంటే టోటల్ సెకండ్ యూనిట్ క్లోజ్ అయిపోతుంది. రైట్. సేమ్ ఇవే మెథడ్ క్వెషన్స్. ఒక క్వెషన్ ఫస్ట్ మెథడ్ 1/√ఆఫ్ ఉంది కదా. ఆ మెథడ్ క్వెషన్ చూడండి. ఒక్క క్వెషన్ చేయడం వస్తే రిమైనింగ్ చేయడం వస్తది. ఎందుకంటే బిఫోర్‌లో 9 ఫార్ములాస్ అప్లై చేయడం తెలిసింది కదా మనకు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² plus 2x plus 5 dx. x² plus 2x plus 5 dx. మాక్సిమం నాకు తెలిసి మీకు ఇస్తే 5 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ క్వెషన్స్‌లో ఇస్తాడు. సింపుల్‌గా ఉండే క్వెషన్ అయితే 3 మార్క్స్. కొద్దిగా లెంతీగా వచ్చే క్వెషన్ అయితే 5 మార్క్స్‌కి ఇస్తాడండి ఈ మెథడ్. అయితే ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోండి. లెట్ x² plus 2x plus 5 కన్సిడర్ చేస్తాం. మనం ఫస్ట్ ఎనీ క్వెషన్ అబ్జర్వ్ చేయాల్సిన టర్మ్స్ ఏంటి? మనకిచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ఫ్యాక్టరేషన్ పాసిబుల్ అయితే పార్షియల్ ఫ్రాక్షన్ అయితది. అది మీకు థర్డ్ యూనిట్‌లో వస్తుందండి. ఇక్కడ మనకు పార్షియల్ ఫ్రాక్షన్ పాసిబుల్ గాదు. కానప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏముంది? 1 ఉంది. ఓకే. నెక్స్ట్ ఎక్స్ దగ్గరికి రండి. ఎక్స్ దగ్గరికొస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎంతండి? పాజిటివ్ ఉంది కాబట్టి వి యూజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈవెన్ ఆడ్ అని చూడండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ 2ab ఉందా? 2ab అంటే 2 ఇంటూ సంథింగ్ ఎగ్జిస్ట్ కావాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉందనుకో ఏం రాయొచ్చు? 2 ఇంటూ 4. 10 ఉంటే 2 ఇంటూ 5. 12 ఉంటే 2 ఇంటూ 6. 15 పాసిబుల్ లేదు. అప్పుడు మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తామన్నాడు. ఆ ప్యాటర్న్‌లోకి ఎగ్జిస్ట్ కావడానికే ఇక్కడ ఇవి అప్లై చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే x² ప్లస్ 2x ప్లస్ 5. సో, x² దీన్ని ఏం రాయొచ్చండి? 2 ఇంటూ x ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి నేనేం చేంజ్ చేయట్లేదు. అంటే ఏ ఫార్మాట్‌లో ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab. ఆల్వేస్ ఇక్కడ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ అయితది. వేరే రాదు. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆల్వేస్ ఎక్స్. వేరే టర్మ్స్ రావు. వచ్చే ఛాన్స్ కూడా లేదు మనకు. ఓకేనా. ఆల్వేస్ ఎక్స్ అయితే రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. x² ప్లస్ 2ab ప్లస్ 5 వచ్చిందా? నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మిస్ అయింది ఏంటండి? బి స్క్వేర్ మిస్ అవుతుంది. ఆ బి స్క్వేర్‌ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 2 ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ మీకో డౌట్ రావచ్చు. నేను యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తా. లేదు సార్ 5 నుంచే 1 ప్లస్ 4 రాయొచ్చు అంటే రాసుకోండి యాస్ యువర్ విష్. ఓకే. విచ్ ఈస్ కంఫర్టబుల్ టు యూ. నెక్స్ట్ కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab
ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ వరకు టర్మ్స్ ఏం చేయొచ్చండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్, రైట్? ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 1 ప్లస్ 5 వచ్చేసింది. అంటే విజయ రైట్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 5 వాల్యూ ప్లస్ 4 విరేజ్. ఇప్పుడు కంప్లీట్ స్క్వేర్ వచ్చాక దీన్ని టోటల్గా ఈ ప్లేస్లో రిప్లే చేస్తే 1 బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 డిఎక్స్. 1 బై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డిఎక్స్. ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. 1 by a tan inverse of x by a plus b. Here a value 2. We write 1 by 2 tan inverse of x అంటే చూడండి, x కు x plus 1, x plus 2, x plus 3, x plus 5, x plus 6, x plus 7 ఉన్నా ఎలా ఉన్నా కూడా టర్మ్స్‌ని మీరు ఏమనుకోండి, x లాగానే ట్రీట్ చేయండి. బేసిక్‌గా దీన్ని మళ్ళీ t అని చేసుకోవచ్చు. బట్ అది ఇంకా లెంతీ అవుతుంది కాబట్టి నేనేం చేస్తున్నా, డైరెక్ట్ కన్సిడర్ చేసుకుంటా. డైరెక్ట్ కన్సిడర్ చేసుకుంటే వాట్ వి రైట్? x plus 1 by a value 2 plus c is the answer. ఈ మెథడ్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ చేసుకోవచ్చు, ఫాస్ట్‌గా చేసేసాం మనం బిఫోర్ వీడియోలోనే. బట్ ఇది మీకు ఎంత బెటర్‌గా వస్తే అంత ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సేమ్ మెథడ్. ఒకటి ఈవెన్ టర్మ్స్ ఉన్నాయి చెప్పేసి, నెక్స్ట్ ఆడ్ టర్మ్స్ ఉన్నాయి చెప్పేస్తే ఇదే మెథడ్‌లో. ఇందులో వస్తే మనకి ఎన్ని ఫార్ములాస్ పాసిబుల్ అయితాయండి? 4 ఫార్ములాస్. సారీ 3 ఫార్ములాస్. వితౌట్ రూట్ వస్తే, అంటే అండర్ రూట్ లేకుండా వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 1 by x square minus a square, 1 by a square minus x square. 3 methods. Second one integration of 1 by x square plus 4x plus 13 dx. ఇది కూడా డైరెక్ట్ వచ్చేలాగా వస్తుంది. ఓకేనా? ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. నెక్స్ట్ వాట్సాప్ ఛానల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా అందులో ఫాస్ట్‌గా వస్తుంటాయి. ఎట్ ఏ టైం మన యాప్ కూడా తెలుసు కానీ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సెట్ కోర్స్ ఇన్ మెటీరియల్ కూడా. ఓకే. ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3 దీన్ని ఇలా తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్. ఫస్ట్ మనం ఏమని డిసైడ్ కావాలి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మనం అబ్జర్వ్. హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉందా? సారీ, ఐ మీన్ ఎలాంటి టర్మ్స్ ఉండదు, 1 ఉండాలి. 1 ఉందా? ఓకే రైట్. నెక్స్ట్ పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉందంటే వి యూజ్ విచ్ ఫార్ములా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని మీనింగ్. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ ఉంది అంటే 2ab లాగా రాయొచ్చు. ఏ ఈవెన్ నెంబర్‌నైనా 2 ఇంటూ సంథింగ్ రాయడం మనకు పాసిబుల్ అవుతుంది. ఎనీ ఈవెన్ నెంబర్. మనకి ఏవి ఈవెన్ నెంబర్‌నైనా మనం ఏం రాయొచ్చు? 2 ఇంటూ సంథింగ్ అనేది మెన్షన్ చేయొచ్చు కూడా. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ అదే చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x రిటెన్ యాస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 30. రాసానా? అంటే ఇక్కడ చూడండి ఏ ఫార్ములా లాగా వచ్చిందండి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab వచ్చింది. మిస్ అయింది ఏంటిది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్‌లో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేరా? ఇక్కడ మిస్ అయిన టర్మ్స్ వచ్చి బి స్క్వేర్ మిస్ అయింది. సో, నేనేం చేస్తున్నాను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 బి స్క్వేర్‌ని యాడ్ చేస్తా. బి అంటే ఏంటిదండి? 2 అంటే 2. ఏ వాల్యూ ఎక్స్, బి వాల్యూ 2. 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 13. సో, హియర్ విచ్ ఈస్ రిటెన్ యాస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. డైరెక్ట్‌లీ వి రైట్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ minus 4 plus 13 x plus 2 whole square minus 4 plus 13 value 9 we get. ఇప్పుడు ఇందులో సబ్మిట్ చేసి చేయండి క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇన్ ప్లేస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 13 విచ్ ఈస్ రిటన్ యాజ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 dx. ఓకే. హియర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1 బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ dx. ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ dx. ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ. అంటే 1 బై ఏ వాల్యూ 3 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏముందంటే ఎక్స్ ప్లస్ 2 డైరెక్ట్లీ వి టేక్ ఎక్స్ ప్లస్ 2 బై ఏ వాల్యూ 3 ప్లస్ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్
సేమ్ సిమిలర్‌లీ ఇంకో క్వెషన్ చూద్దాం. అన్ని క్వెషన్స్ అంతేనండి. వేరేలాగా అయితే రావు. చేయడం ఈజీగా అయిపోతుంది. అన్నీ గూడా మీకు కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ రావాలి. నేను చెప్పిన స్టెప్స్ వచ్చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటాయి. టఫ్ అయితే కావు. నెక్స్ట్ క్వెషన్. ఇంకోటి ఇది కూడా సేమ్ మెథడే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25 డీఎక్స్. 8x ప్లస్ 25 డీఎక్స్. చాలామంది ఈ మెథడ్ అనగానే వదిలేస్తూ ఉంటారు. అది వదిలేయకుండా చేస్తే ఈజీ అయిపోతుంది. కొన్ని క్వెషన్‌లు చేసి రిమైనింగ్ అన్ని మన హోంవర్క్ లాగా చేసుకున్నా, మీరు ఓన్‌గా ట్రై చేసినా నేను కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు మెథడ్ వచ్చేస్తది. మనకు మెథడ్ రావడమే ఇక్కడ ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25. సో, లెట్ ఏం తీసుకుంటామండి? x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25 తీసుకుందాం. x స్క్వేర్ 8x ప్లస్ 25. x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25 తీసుకుంటే x స్క్వేర్ పాజిటివ్ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి వి రైట్ a ప్లస్ b హోల్ స్క్వేర్. అయితే x కోఎఫిషియంట్ కూడా ఈవెనే కదండీ! ఈవెన్ ఏమని రాయొచ్చు మనం? 2 ఇంటూ x ఇంటూ 4 ప్లస్ 35. అంటే 2 ఇంటూ x ఇంటూ 4 రాస్తే వాట్ ఫార్ములా వి యూజ్డ్ హియర్? ఏ స్క్వేర్ ప్లస్ 2ab అనే ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఏ స్క్వేర్ ప్లస్ 2ab యూజ్ చేస్తాం. మిస్ అయింది ఏంటంటే బి స్క్వేర్ మిస్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 4 ఆ బి స్క్వేర్‌ని మనం ఏం చేయాలి? యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. విచ్ ఈస్ రిటెన్ యాస్ 4 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ 5. అంటే రైట్. ఇప్పుడు ఏ ఫార్ములాలో కన్వర్ట్ అవుతుందని చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా కన్వర్ట్. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ విచ్ ఈస్ రిటెన్ యాస్ ఎక్స్. ఏ వాల్యూ అంటే ఎక్స్ ఆల్వేస్ ఫిక్స్ ఇగ. p వాల్యూ 4 ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 25. సో, ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 9 వచ్చేసింది. క్వెషన్‌లో రాసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 25 వి రైట్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డీఎక్స్ అండ్ డాష్. ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ డీఎక్స్ ఈక్వల్ టు 1 బై a tan ఇన్వర్స్ ఆఫ్ x బై a ప్లస్ ఫార్ములా వి యూజ్డ్ హియర్. 1 by a value is equal to what? 3. Tan inverse of x value x plus 4 by plus c. మనకేంటి xకి 1, 2, 3, 4 ఏ కాన్స్టాంట్ వాల్యూస్ దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? x లాగా ట్రీట్ చేసి కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనకి ఈజీ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇక నెగెటివ్ ఉన్న టర్మ్స్. ఇప్పటివరకు a ప్లస్ b హోల్ స్క్వేర్ చేసాంగా. a మైనస్ b హోల్ స్క్వేర్ చేద్దాం. ఇదే క్వెషన్‌కు అండర్ రూట్ కూడా అప్లికేబుల్ చేయొచ్చండి. ఇవే క్వెషన్స్‌కి మనం అండర్ రూట్ అప్లికేబుల్ చేస్తే ఇంకొక ఫార్ములాలాగా కన్వర్ట్ అయిపోయి ఆన్సర్ వస్తుంది. అంతేగాని కొత్తగా అవసరం ఉండదు దీనికి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఈ క్వెషన్ చూడండి 2 చెప్పేస్తా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 డీఎక్స్. మాక్సిమం మీకున్న బుక్స్‌లో ఎక్కువ ఏమున్నాయంటే ఈవెన్ టర్మ్స్ ఉన్నయే ఉన్నాయి. మోడిఫికేషన్ అంతే టఫ్ లేకుండా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ మనకిక్కడేంటి నెగెటివ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ నెగెటివ్ ఉంది కాబట్టి వి అప్లై a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b. a minus b whole square is equal to what? A square minus 2ab plus b square apply. X square minus 2x plus అంటే x square minus 2 into x into 1 plus 10గా రాశాను. ఓకే. ప్లస్ 10గా రాస్తే ఇక్కడ ఎలా వస్తుంది? a square minus 2ab. సార్ మళ్ళీ 2x కాబట్టి 2x ఎప్పుడున్నా 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. అది ఆల్రెడీ ఉంది సింగిల్ 2. సో దాన్ని ఏం చేయొచ్చు 2 ఇంటూ x ఇంటూ 1గా రిప్రజెంట్. రఫ్‌గా కాకుండా. రైట్. ఇప్పుడు చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1 స్క్వేర్. సో విచ్ ఇస్ రిటెన్ యాజ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో విచ్ ఇస్ రిటెన్ యాజ్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వరకు క్లోజ్ చేశాను. -1 ప్లస్ 10 విచ్ ఇస్ రిటెన్ యాజ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9 వచ్చింది. దీన్ని ఈ ప్లేస్‌లో రాసేయండి. అప్పుడు ఏమైద్దండి 1 బై x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ డీఎక్స్. అంతే. వచ్చేసిందా? అంటే ఇప్పుడు మనకి ఫార్ములా వాట్ ఫార్ములా యూజ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డీఎక్స్. ఏమిటండి 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఆఫ్ బై ఏ 1 బై ఏ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి యూజ్ చేసుకున్నాం.
1/8 tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c వచ్చేస్తే ఆన్సర్ 1/a 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ x - 1 a వాల్యూ 3 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సార్ దీనికి ఇంకో క్వెషన్ ఆన్సర్ అన్నారు కదా! దీనికే చూడండి. ఇంకో క్వెషన్ ఏమైద్దంటే 1/√² - 2x + dnx ఆ! ఏం చేసాం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మెథడు సేమే ఇక్కడి వరకు సేమ్. ఒక రూట్ ఎక్స్‌ట్రా అప్లై చేసిన. రూట్ ఎక్స్‌ట్రా అప్లై చేస్తే ఏమైద్దో చూడండి. 1/√(x - 1) ప్లస్ b² dx a² + x² sin h ఇన్వర్స్ ఆఫ్ x - 1/3 ఇంతే ఆన్సర్ కంప్లీటెడ్. అంటే వీటన్నిటికి ఒకటే మెథడ్. మనకున్న 9 ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అయితాయి. కానీ అన్నిటికి ఇదైతే కామను. ఇక రూట్ వస్తుందా? రూట్ రాదా? అనేదే చూసుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎక్స్‌కు x² కోఎఫిషియంట్ ఉండే ప్రాబ్లమ్ చూద్దాం. అవి ఏ ఫార్ములాస్ వస్తున్నాయా అనే దానికంటే బిఫోర్ మనకు కోఎఫిషియంట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయా? రూట్స్ వస్తున్నాయా? లేదా? అని చూడడం ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మనకు కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అయిపోద్ది. మనకు నేర్చుకోవడం బెటర్‌గా వచ్చేస్తది. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ 1/3x² ప్లస్ 2x + 5 dx. 1/3x² ప్లస్ 2x + 5 dx. ఓకేనా? 1/3x² ప్లస్ 2x + 5 అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? సేమ్ 3x² ప్లస్ 2x + 5 కన్సిడర్. మన కండిషన్ ఏంటి? x² కోఎఫిషియంట్ ఏముండాలి? ఆల్వేస్ 1 ఉండాలి. బట్ 3 ఉంది. అప్పుడు 3 కామన్ తీసేయాలి. కామన్ తీస్తే వి గెట్ x² 2x/3 5/3 వచ్చేస్తుంది. 3 కామన్ తీస్తే ఏంటి? x² ప్లస్ 2x/3 ప్లస్ 5/3. ప్లస్ ఉంది కాబట్టి వి యూజ్ యాజ్ యూజువల్లీ a + b హోల్ స్క్వేర్. ఏమవుతుందండి? x² ప్లస్ 2 ఆల్రెడీ అక్కడే ఉంది. ఈవెన్ అన్నట్టు. న్యూమరేటర్‌లో 2 ఉందంటే దట్ ఈస్ ద ఈవెన్ నంబర్. 2 అలాగే రాసి ఆల్వేస్ ఏ వాల్యూ ఏమనుకున్నాం? x. మిగిలినయి ఏముంటాయండి? 2x పోతే 1/3 ఉంటుంది. ప్లస్ 5/3. సో 3 ఆఫ్ x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/3 a² ప్లస్ 2a 2ab. b అంటే ఏంటిది? 1/3. సో 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 5/3. దిస్ వి రైట్. ఓకే. 3 ఆఫ్ ఇప్పుడు చూడండి ఫార్ములా లాగా ఉందా లేదా చూడండి. అబ్జర్వ్ చేయండి. a² ప్లస్ 2ab ప్లస్ b². దీన్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేశాను నేను. b² అంటే ఇప్పుడు ఆన్సర్ ఈస్ x ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/9 ప్లస్ 5/3. సో 3 ఆఫ్ x ప్లస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 9 అవుతుందా ఇది? 9 అయితే ఏమైద్దండి ఇక్కడ? 5 3 జా 15. 15 ప్లస్ 1 14 ప్లస్ 14 వస్తది. ఇలా 5/3 బై 9 అంటే ఎల్‌సిఎం 5 టైమ్స్ 3 15 14/9 వచ్చేసింది. దీన్ని ఇక్కడ రాద్దాం. ఇక్కడ 3 ఔట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం ఔట్ సైడే రాసేద్దాం. 1/3 అని 1 ఈ ప్లేస్‌లో విచ్ ఈస్ రిటెన్ యాస్ x ప్లస్ 1/3 హోల్స్ ప్లస్ 14/9 ఏం రాయొచ్చండి? √14/3 హోల్ స్క్వేర్ √14 స్క్వేర్ dx తీసుకుంటాం. ఎప్పుడైతే ఇలా తీసుకున్నానో ఇక్కడ అప్లికేబుల్ ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ప్లస్ a² dx ఫార్ములా. ఇదే ఫార్ములా వస్తుంది. 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c బై a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. అంటే ఇక్కడ 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ x వాల్యూ x ప్లస్ 1/3 అయింది. బై a వాల్యూ √14/3 ప్లస్ c. అగైన్ సింప్లిఫై చేయండి. a వాల్యూ మిస్ చేశాను నేను. 3 ఇంటూ బై a వాల్యూ 14/3. 3 3 క్యాన్సల్. √14 tan ఇన్వర్స్ ఆఫ్ 3x ప్లస్ 1/√3 15/3. 3 3 ఆన్సర్ అవుతుంది. ఇదే క్వెషన్‌కి ఏముండొచ్చు? ఇక్కడ అండర్ రూట్ ఉంటే ఒకటి. అది మొత్తం న్యూమరేటర్ ఉంటే అదొక క్వెషన్ అయింది. అంటే ఇక్కడ మనకు క్వెషన్‌లేం మారవు. కొద్ది చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? రైట్. ఈసారి ఇప్పటివరకు అన్నీ ఈవెన్ వచ్చినాయి. కానీ మల్టిప్లైని డివైడ్ చేయలే కదా! ఈ నెక్స్ట్ క్వెషన్‌లో చేద్దాం. ఈ మోడల్స్ ప్రిపేర్ కండి. 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ కన్ఫర్మ్ వస్తాయండి. ఓకేనా? నాకు తెలిసి మనకు 3 పార్ట్స్ ఉంటాయి కదా ఇందులో. మీరు పార్ట్ 2 వరకు ప్రిపేర్ అయినా కూడా
మిడ్ ఎగ్జామ్ ఫుల్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎస్పెషల్లీ మిడ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x² + 5x - 7d. 3x² + 5x - 7 dx చేద్దాం. చాలానే క్వెషన్స్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ వీటి తర్వాత ఏందంటే ఒక 1, 2, 3, 4, 5 ఒక 10, 15 క్వెషన్‌లున్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. కాకపోతే అన్ని అవసరం లేదు. నేను చెప్పేస్తా. మీ దగ్గర ఉన్న క్వెషన్ ప్రిపేర్ కండి. లేకపోతే రాస్తా బోర్డ్ మీద. వాటిని బట్టి చూసుకో. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x² + 5x - 7. అంటే దీన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి సేమ్ మెథడ్ 3x² + 5x - 7. x² కోఎఫిషియంట్ ఆల్వేస్ మనకేం ఉండాలని 1 ఉండాలి. ఇక్కడ ఏముంది 3 ఉంది. కామన్ తీసేయి. వెన్ వి కామన్ ద 3 వాట్ వి గెట్ x² + 5x/3 - 7/. కామన్ తీసాక మనకు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వి యూజ్ a + b హోల్ స్క్వేర్ విచ్ ఈస్ మైనస్ వి యూజ్ a - b హోల్ స్క్వేర్. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మొత్తం 5/3 అంటే ఆడ్. అంటే మనకు కావాల్సిందేంటిది నార్మల్‌గా a + b హోల్ స్క్వేర్‌లో వాట్ వి గెట్ a² + 2ab + b². ఇది ఓకే. ఇది ఓకే. మేనేజ్ చేస్తాం. ఇక్కడ 2 అనేది మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ 2 మిస్ అయింది. దాన్నే మీరు మల్టిప్లైయింగ్ డివైడింగ్ విత్ 2. మల్టిప్లై చేయాలి ఎట్ ఎ టైమ్. డివైడ్ చేయాలి. మనం ఒక నంబర్‌ని యాడ్ చేస్తున్నామంటే అక్కడ లేదు. మనమే కొత్తగా క్రియేట్ చేసి యాడ్ చేస్తున్నామంటే కన్ఫర్మ్ మనం సబ్ట్రాక్షన్ చేయాల్సిందే. మనం డివిజన్ చేస్తున్నామంటే మల్టిప్లై చేయాల్సిందే. ఓకేనా? సో, మనకు దాన్ని ఓన్‌గా టోటల్ వాల్యూని మార్చే రైట్స్ ఉండవు. దాన్ని ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్‌కు కన్వర్ట్ చేసే రైట్సే ఉంటాయి. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, జస్ట్ దాన్ని కన్వర్షన్ చేశాను మన కన్వీనియన్స్ కొరకు. అయితే ఇక్కడ 3 ఆఫ్ x² + 2 ఇంటూ ఆల్వేస్ ఏ వాల్యూ ఏమని చెప్పానండి? ఎక్సే. ఇది పక్కకి పెట్టి ఇదొకటి, ఇదొకటి. ఇక మిగిలినయన్ని చూద్దాం. 5 ఉందండి. 3 2 ఎంత 6. దట్స్ ఇట్. ఇప్పుడు ఏ ఫార్ములా లాగొచ్చింది? a² + 2ab. ఓకేనా? అంటే విచ్ ఈస్ రిటెన్ యాస్ b వాల్యూ 5/6. x² + 2 ఇంటూ x ఇంటూ 5/6. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 5/6 హోల్ స్క్వేర్. 5/6 carefully observe, which is a² + 2ab + b², which is written as x + 5/6 square minus 25/36 minus 7/35/36 minus 7/3. Here we write 3 of x plus 5/6 whole square minus, here LCM is 36 with 30 minus 25/36 minus 7/3 na 36 is LCM. Okay, minus 25. 3 table 36 12 times 12 7s are 84 వచ్చేది. మైనస్ 25 మైనస్ 84 ఏమవుతుందండి 9. 109 విచ్ ఇస్ యాస్ 109/36. ఇక్కడ ఏం వాల్యూస్ కూడా మీరు క్యాన్సిల్ చేయకండి. క్యాన్సిల్ చేయకుండా దీన్ని డైరెక్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/3 డినామినేటర్లో 3 ఉందా, దాన్ని అవుట్ సైడ్ రాసేసి 1/x + 5/6 minus 109 written as the root 109/6 whole square. ఇది ఫార్ములా. ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు మనకు అన్నిట్లో ఏమొచ్చింది? టానే వచ్చింది. ఎవ్రీ టైమ్ ఏ ప్లస్ సింబల్ వచ్చింది. టాన్ వచ్చేసింది. బట్ ఇక్కడ ఫస్ట్ టైమ్ మనకి నెగెటివ్ సింబల్ వచ్చింది. మనం సాల్వ్ చేస్తాం. ఎవరికీ తెలియదు ఈ క్వెషన్ కూడా నెగెటివ్ వస్తదని గ్యారంటీ ఇవ్వలేం కాబట్టి నేను ఇక తీసుకున్నా. ఇప్పుడు వచ్చిన ఫార్ములా మనం ఏం యూజ్ చేయొచ్చండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/² - a² dx రిటెన్ యాస్ 1/2 log of minus a by plus a. ఓకేనా? 1/3 1/2 2a. a value is equal to under root 9/8 log of x value plus 5/6 minus root 109/6 by plus 5/6 plus under root 109/6. Our answer. Carefully 3 2 ఇక్కడ 6 క్యాన్సిల్. అంటే 1/√109 log of ఇక్కడ ఎల్సిఎం లాగా తీసుకున్నాం అనుకోండి.
దీనికి 6x వచ్చి డినామినేటర్‌లో ఉన్నాయి. ఇక్కడ డినామినేటర్‌లో ఉన్నాయి. మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. అంతే కదా! సో, వాట్ వి రైట్ 6x ప్లస్ 5 మైనస్ అండర్ రూట్ 109/6x ప్లస్ 5 ప్లస్ అండర్ రూట్ 100 ప్లస్ సి ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వెషన్. అంటే ఇప్పుడు మనకు అన్ని మోడల్స్ అయిపోయినాయి. మల్టిప్లై, డివైడ్ చెప్పేసాను. ఆడ్ మల్టిపుల్స్ వచ్చినాయి. ఈవెన్ వచ్చినాయి. క్లోజ్. ఈ ఫార్ములా కూడా వచ్చింది. వస్తేనే కొన్ని టైమ్స్ ఏమైద్ది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా వస్తూ ఉంటది. ఓకేనా? డిపెండ్ ఆన్ ది క్వెషన్. రైట్. కొన్ని క్వెషన్స్ రాస్తా. వాటిని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఏది ప్రిపేర్ కావాలా లేదా. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఈ మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నేను రాసిన ఆన్సర్స్ వస్తున్నాయంటే మీరు చేసింది రైట్ అని మీనింగ్. రాకపోతే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారనేదే మీనింగ్ ఇక. ఆప్షన్ ఏం లేదు ఇక. ఓకేనా? వీటికే ఒకటే క్వెషన్ మనం 3 మోడల్స్ చేయొచ్చు. విత్ రూట్, వితౌట్ రూట్, విత్ డినామినేటర్, న్యూమరేటర్ టర్మ్స్ లాగా. ఓకే. రైట్. ఇక్కడ క్వెషన్ చూస్తే కొన్ని క్వెషన్స్ 1/² ప్లస్ 2x ప్లస్ 10 dx ప్రాక్టీస్ చేయండి. 1/² ప్లస్ 2x ప్లస్ 2 dx 1/² ప్లస్ 8x ప్లస్ 20 dx ఇంటిగ్రేషన్ 1/x² ప్లస్ 6x ప్లస్ 13 1/² ప్లస్ 6x ప్లస్ 18 ఓకే. ఒకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/² ప్లస్ 6x ప్లస్ 25 dx. ఓకే. వీటికి ఆన్సర్‌లు చూస్తే మీరు వీటి తర్వాత అండర్ రూట్ ఉండేటివి చేద్దాం. విచ్ వన్ ఈస్ 1/3 tan inverse of x plus 1/3 plus c. Your answer is 1/2 I think by 2 tan inverse of x plus 1/1 plus c by 1 నేనండి. Your answer is 1/2 tan inverse of plus 4/2 plus c. Your answer is 1/2 tan inverse of x plus 3/2 plus c. Your answer is 1/3 tan inverse of x plus 3/3 plus c. Your answer is 1/4 tan inverse of x plus 3/4 plus c. ఇవన్నీ గూడా అన్నీ a ప్లస్ b హోల్ స్క్వేర్. ఒక్కటి గూడా మీరు మల్టిప్లై అండ్ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. 2x 2 ఇంటూ x ఇంటూ 1 2 ఇంటూ x ఇంటూ 1 2 ఇంటూ x ఇంటూ 4 2 ఇంటూ x ఇంటూ 3 2 ఇంటూ x ఇంటూ 3 2 ఇంటూ x ఇంటూ 3 ఓకేనా? ఒక్కటి గూడా మీరు మల్టిప్లై, డివైడ్ చేయాల్సిన పని లేని క్వెషన్సే. నెక్స్ట్ ఇంకో కొన్ని ఈ క్వెషన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x² ప్లస్ 2x ప్లస్ 5 dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2x² ప్లస్ 3x ప్లస్ 5 dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x² ప్లస్ 4x ప్లస్ 1 dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2x² మైనస్ 2x ప్లస్ 1 dx. ఈ క్వెషన్స్ అన్నీ గూడా మన యాప్‌లో ఉన్నాయి. ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ గూడా అక్కడ రాసున్నాయి. ఒకసారి చూడండి. అయితే C8, C21 అక్కడ యూనిట్ 1, యూనిట్ 2 కలిపి మొత్తం అక్కడే ఉంటాయి. కానీ ఇంటిగ్రేషన్‌లోనే ఉంటాయి. ఇవి ఒక్కసారి చూసుకొని చేయండబ్బా! ఇవి చేస్తే సరిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు అండర్ రూట్‌లో ఉండేటివి మొత్తం ఎన్నున్నాయంటే ఇది చాలా క్వెషన్స్ ఉన్నాయండి. ఒక 30 నియర్లీ అండర్ రూట్ న్యూమరేటర్ అయితేంది, డినామినేటర్ అయితేంది అప్రాక్సిమేషన్‌లీ 30 క్వెషన్స్ ఉన్నాయి. అండర్ రూట్‌లో ఉండేటివి న్యూమరేటర్ అండర్ రూట్‌లో ఉండే క్వెషన్స్ తక్కువున్నాయి. బట్ డినామినేటర్‌లో ఉండే క్వెషన్స్ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పటి వరకు అండర్ రూట్ చేయలే కదా! ఇప్పుడు అండర్ రూట్ చేద్దాం. ఎక్కువ ఈ ఫస్ట్ దాంట్లో మాత్రం ప్యాన్‌లోనే వచ్చాయి ఆన్సర్స్. ఇప్పుడు ఎందులో వస్తాయో చూద్దాం చేసే క్వెషన్స్‌లో. మళ్ళీ ఇవి కూడా ఏంటిది కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడే. వేరే మెథడ్ యూజ్ చేయము ఇక్కడ. ఓకేనా? రైట్. షేర్ చేయడం మర్చిపోతున్నారు. ఈ కాలేజ్ గ్రూప్స్‌లో ఎట్ ఎ టైమ్ వీలైతే మీరు అంటే స్టోరీస్ పెట్టుకోవడం గాని ట్రై చేస్తా ఉండడం అనేది. ఇన్‌కేస్ మీకు యూజ్ అయితున్నాయి అనుకుంటేనే. అవర్ వీడియోస్ యూజ్‌ఫుల్ టు యూ. ప్లీజ్ కీప్ ద ఆర్ వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా షేర్ చేస్తా ఉండండి. ఇక్కడ మన ఛానల్ గ్రోత్ అవుతూ ఎక్కువ వ్యూస్ వస్తుంటే నాకు కూడా బెటర్ ఇంకా ఫాస్ట్‌గా మీకు బిఫోర్ ఎగ్జామ్స్ కంటే ముందు ఇంకా చేసి ప్రిపేర్ చేసి టోటల్ సిలబస్ నాట్ ఓన్లీ ఎగ్జామ్ పర్పస్, ఎగ్జామ్ ప్లస్ ఈ సెట్ పర్పస్‌లో కూడా చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది. కానీ చాలామంది చూస్తున్నారు. అక్కడ వ్యూస్ వస్తున్నాయి. లైక్స్ అవుతుంది. నా నీడ్ ఉందనుకోని ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ ప్లస్
2x ప్లస్ 3. అయితే సేమ్ మెథడ్ గాని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఏ మోడిఫికేషన్ అవసరం. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది 2 ఉంది. అంటే దీన్ని ఏం చేయొచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ కూడా అవసరం లేదు. యాస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ ఏం చేయొచ్చండి? 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 యాడ్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 3. హియర్ ఏ ఫార్ములాలో ఉందండి? ఏ స్క్వేర్ ప్లస్ బి ప్లస్ బి స్క్వేర్ here which is written as x plus 1 whole square minus 1 plus 3 plus 1 whole square plus 2. Minus 1 plus 3 value is plus 2. సో దీన్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా చూడండి, రెండు ప్లస్లే ఉన్నాయి కదా, అంటే అప్పుడు ఏం ఫార్ములా వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. నథింగ్ బట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఆన్సర్? సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ 1, ఏ వాల్యూ రూట్ 2. కంప్లీటెడ్‌గా ఇదే క్వెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వెషన్ నేను ఇలా చేశాను అనుకోండి. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 డిఎక్స్ ఉందనుకోండి. ఇప్పుడు ఏమైద్దండి? దీన్ని నేను ఇదే రాసుకుంటే ఇదే కదా రాయాల్సింది. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు ఫార్ములా విచ్ ఫార్ములా వి యూజ్డ్? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో సింప్లీ ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 బై 2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే అగైన్ వి రైట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఏ స్క్వేర్ అంటే 2 బై 2 థింగ్ బట్ 1 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ 2 ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. అంటే మీకు కంప్లీట్ ఇది ఒక్క మెథడ్ వస్తే ఇక్కడ అప్లై చేసాక ఏంటిదని మనం 9 ఫార్ములాస్ పార్ట్ 1లో చేసినవన్నీ ఇక్కడ అప్లై చేయాలి. ఎవ్రీ ఫార్ములా వీ కెన్ అప్లైడ్ పార్ట్ 2 ఆల్సో. ఓకే రైట్, రబ్ చేస్తున్నా. ఇంకొక పార్ట్ 3 పార్ట్స్ ఉంటాయి సెకండ్ యూనిట్ అంతే. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ద రూట్ ఆఫ్ 2 ప్లస్ 3x మైనస్ 2x స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 3x మైనస్ 2x స్క్వేర్ డిఎక్స్ అండి. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ చెప్పేసుకున్నా చాలు, రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే సేమ్ మెథడ్ కదా, ఎలా చేసినా అలాగే వచ్చేస్తుంటాయి, ఆన్సర్లు ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా? ఇక్కడ చూస్తే సేమ్ 2 ప్లస్ 3x మైనస్ 2x స్క్వేర్ తీసుకుంటాం. దీన్ని ఒక ఆర్డర్లో రాద్దాం. పొరడికి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 బాగానే ఉంది కదా, సరే ఉందంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి ఉండాలి? మనకు 1 ఉండాలి. బట్ అక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -2 ఉంది. ఈ కామన్ ద -2 స్క్వేర్ మైనస్ 3 బై 2 -2 కామన్ తీస్తే వి గెట్ -1. రైట్, ఇక్కడ ఏ ఫార్ములా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యూజ్ చేస్తాం. ఎందుకు సార్? నెగటివ్ సింబల్ ఉంది ఎక్స్ స్క్వేర్, సో వి యూస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ యూజ్ చేస్తే హియర్ -2, ఇక్కడ 2 కూడా మిస్ అయింది కదా న్యూమరేటర్లో, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 బై 2 x బై 2 -2 స్క్వేర్ స్క్వేర్ 2 ఇంటూ ఆల్వేస్ ఏ వాల్యూ ఏమని చెప్పాను మీకు? ఎక్సే. మిగిలినాయి ఇది పోతే ఇంకేముంటుంది? 3/4 ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ 2 ఏబి బి స్క్వేర్ను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3/4 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ వరకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కాండి, అప్లై ద ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. -2 ఆఫ్ a minus b means minus 3/4 whole square. Next 3/4 అంటే -9/16 -1. So which is written as -2 of a whole square
-25/6. బట్ నేనేం చేస్తున్నా మైనస్‌ని మాత్రమే అప్లై చేస్తా. అప్లై చేస్తే 25/60 -x - 3/4 హోల్ సింబల్స్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే మైనస్ ఎందుకు తీయాలి సార్ అట్నే రాసుకోలేమా అంటే ఇక్కడ అండర్ రూట్‌లో ఉంది. అండర్ రూట్‌లో మైనస్ రావద్దు. ఏమైద్దండి 1/√2 కదా! బయటకొస్తే దానికి కూడా రూట్ ఉంటది. ఇప్పుడు ఇవి మాత్రమే. 5/4 హోల్ స్క్వేర్ 25/16 నేను రాయొచ్చు 5/4 -3/4 హోల్ స్క్వేర్ 3x‌గా రాస్తా. ఇప్పుడు ఏ ఫార్ములా సూటబుల్ అవుతుందో చూడండి అంతే. 1/√a స్క్వేర్ - x స్క్వేర్ dx ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. మనం రాసుకున్న 9 ఫార్ములాస్ ఉన్నాయా? అందులో కూడా ఇదొకటి. √a స్క్వేర్ - x స్క్వేర్ dx ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. సో 1/√ యాజ్ ఇట్ ఈస్ ఉంది కాబట్టి రాసేసాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ వాట్ ఈస్ ద x వాల్యూ హియర్? x - 3/4/5/4. మనం దీన్ని సింపుల్‌గా ఎల్‌సీఎం తీసుకుంటే 1/√2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ వి రైట్ 4x - 3/5 ప్లస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ అనదర్ క్వెషన్‌కెళ్దాం. అనదర్ క్వెషన్ ఈ మెథడ్ క్లారిటీ వచ్చిందనుకోండి. ఇప్పటికి 4-5 క్వెషన్స్ సాల్వ్ చేసాం మనం. ఇప్పటికి ఒక ఐడియా వచ్చి అయితే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చూద్దాం. ఆల్రెడీ చేస్తారు మీరు. చేస్తారనుకుంటున్నా. ఇస్తున్నా. డిఫరెంట్ అయితే ఏం లేదు. 1/√x² + 6x + 25 dx. ఒకటి చెప్పేసి ఇలాంటి సేమ్ మెథడ్స్ చేసేయొచ్చు. వాట్ వి డూ హియర్? రైట్. x² + 6x + 25 ఆల్రెడీ ఇది పాజిటివ్‌లోనే ఉంది. కోషంట్ ఆల్సో ఈవెన్ నంబర్. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ x² + 2 x 3 + 20. a² + 2ab b కూడా ఉంది. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. x² + 2 x 3 + 3² - 3² + 20. Here these three terms are a + b whole square plus 3 whole square minus 9 plus 3 whole square minus 9 plus 25 value plus 16. So ఈ values అన్ని ఇక్కడ submit. It is written as 1/√ of in place of x square plus 6x plus 25 this value we write here plus 3 whole square plus 4 square. What formula we used here? Integration of 1/x² plus a square root is sin h inverse of x/a plus sin h inverse of what is the x value? X plus a value 4. ఓకేనా? అన్ని క్వెషన్‌లు సేమ్ మెథడ్. నెక్స్ట్ ఈ క్వెషన్ ట్రై చేయండి. ఈజీ క్వెషన్. విల్ ఆన్సర్ ద రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 నాట్ 1 ద 2 dx. ఆన్సర్ ఈస్ sin h ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ 1 ప్లస్ c. ఓకేనా? ఈ ఆన్సర్ వస్తే మీరు చేసింది. నెక్స్ట్ అనదర్ వన్. ఈ క్వెషన్ చూడండి. ఇది అయిపోయాక వితౌట్ రూట్ చేయండి. మీన్ ఓన్లీ న్యూమరేటర్‌లోనే రూట్ ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో ఒక పార్ట్ వరకు. ఇంటిగ్రేషన్ ఆఫ్ y/√ ఆఫ్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 తీసుకో. సో అప్లై చేస్తే కేర్‌ఫుల్‌గా లెట్ x² ప్లస్ x ప్లస్ 1 కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేస్తే x స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు నో ప్రాబ్లమ్. x కోఎఫిషియంట్ మాత్రం ఇక్కడ ఏముందండి 1 ఉంది. బేసిక్‌గా మనకి x కోఎఫిషియంట్ 1 ఉండొద్దు. అవునా? బేసిక్‌గా ఏంటిది x కోఎఫిషియంట్ 1 లేకుండా 2, 3 ఉంటే 2 ఉంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. 3, 4, 3, 5, 7 ఇలా ఉంటే చేస్తాం. x ఏంటిది ఇక్కడ ఈవెన్ అయితే నో ప్రాబ్లమ్ 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. బట్ థర్డ్ కాబట్టి మల్టిప్లై అండ్ డివైడింగ్ స్క్వేర్ ప్లస్ బై 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/2 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ b స్క్వేర్ మిస్ అవుతుంది. b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/2. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ b తీసుకుంటాం.
స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ ప్లస్ 1 is written as a square plus 2ab plus b square which is written as x plus 1/2 square minus 1. So x plus 1/2 whole 4 ones are 4 4 minus 1 అంటే 3/4 దాన్ని మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే 1 by under root of base of x square plus x plus what we write plus 1/2 square root 3/4 whole square dx. The formula, what formula used here? Integration of 1 by under root of square plus a square dx sin h inverse of x by a plus c sin h inverse of x value plus 1/2 by root 3/2 2 cancel అయితే sin h inverse 2x plus 1 by a plus ఇదే క్వశ్చన్ మీకు మనకు అనదర్ మెథడ్ అనుకున్నాం కదా అందులో కూడా ఉంది లాస్ట్లో మళ్ళీ రాసేటప్పుడు ఇచ్చేస్తా చూడండి ఇక్కడ ఇదే క్వశ్చన్ బట్ ఏముందంటే ఈలో ఉంది ఇలాగ ఈ మెథడ్ చెప్తున్నా కదండి ఇందులోనే రాసేద్దాం ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఇందులోనే ఉంది మళ్ళీ దాన్ని సపరేట్గా చేయకుండా ఇక్కడే మనం ఫార్ములా అప్లికేబుల్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇదే క్వశ్చన్ ఇదే ఈ మెథడే కదా దీన్ని ఏం రాయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్ డిఎక్స్ దీనికి ఏ ఫార్ములా సూటబుల్ అవుతుందండి ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ by 2 under root of a square plus x square plus a square by 2 sin h inverse of x by a plus c sin h inverse of x by a plus c అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇదంతా టోటల్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో ఏం చేయొచ్చు ఎక్స్ ప్లస్ 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఈక్వేషన్ మొత్తం తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏం కామన్ తీయలేము మనం ఏమైనా కామన్ తీస్తే తీసుకోవద్దు కానీ కామన్ తీయకుండా డైరెక్ట్ రాయొచ్చు స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఏ స్క్వేర్ వాల్యూ 3/4 స్క్వేర్ నథింగ్ బట్ ఏంటిది 3/4/2 sin h inverse of x value plus 1/2 by root by 2 what we read 2x plus 1 x plus 1/4 under of square plus x plus 1 plus 3/8 sin h inverse of 2x plus 1 by root 3 plus c సేమ్ చేసి క్యాన్సిల్ చేసి ఓకేనా రైట్ ఇందులో ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు ఓకేనా ఈ మెథడ్లో ఇంకొక క్వశ్చన్ చేద్దాం అన్నీ సేమ్ మ్యాక్సిమం మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఇవే కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ అప్లై చేయాలి తర్వాత 9 ఫార్ములాస్లో దేనికి సూటబుల్గా ఉంటే దాన్ని మీరు అప్లికేబుల్ చేసుకోగలిగితే సరిపోతుంది క్వశ్చన్ చేస్తే కన్ఫామ్ ఈ మెథడ్ వస్తే 3 to 5 మార్క్స్ మీకు వచ్చినట్లు నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 డిఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 డిఎక్స్ తీసుకోండి ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 తీసుకో విచ్ ఈజ్ రీజన్ అట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 5 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ అనేది బీ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ విచ్ ఈజ్ రిటన్ యాజ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ 4 అవుతుంది ఇందులో రాసేయండి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా సేమ్ బిఫోర్ ఫార్ములానే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సో ఆన్సర్ ఏమైందండి ఎక్స్ ప్లస్ 1/2 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 ఏ వాల్యూ ఎంత అండి 4/2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ 1/2 ప్లస్ సి ఓకేనా సేమ్ ఈ మెథడ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే చాలా కూడా కాదు చాలా తక్కువ ఉన్నాయి ఈ మెథడ్లో 3 క్వశ్చన్స్ ఏమి ఉన్నట్టు అవి 3 రాసేస్తా మ్యాక్సిమం ఫస్ట్ 2 మెథడ్స్కి ఎక్కువ వస్తాయండి అండర్ రూట్ డినామినేటర్లో ఉండేవి ప్లస్ 4/2 ఆన్సర్ ఇది
ద రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ 9/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4/s ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకేనా? వీటికంటే బిఫోర్ కొన్ని చెప్పుకోలే కదా! 3-4 ఇవ్వలేదు. అవి కూడా హోంవర్క్ లాగా ఇస్తా. ట్రై ఓకేనా? రబ్ చేస్తున్నా. అవి కంప్లీట్ చేసుకోండి అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి. ఇంకేంటంటే సైన్ కాస్ట్‌లలో ఇచ్చే క్వెషన్స్ మెథడ్ ఉంది. అదొక్కటి నెక్స్ట్ పార్ట్ 3లో వస్తదండి. కంప్లీట్ అయిపోతే టోటల్ మీకు ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ క్లోజ్ అయినట్లు. ఇక అందులో డౌట్స్ అనేటివి లేవన్నట్లు ఇగ. క్లియర్ క్వెషన్సా? జనరల్‌గా మీరు చేసుకోవడానికి ప్రాక్టీస్ దగ్గర బుక్స్ లేవు సార్ అనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఈస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ 4/3. సెకండ్ వన్ ఈస్ 1/3 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x minus 2 by root 5 plus 3. Your answer is 1 by root 3 cos h inverse of 6x plus 1 by 5 plus c. Your answer is sin inverse of x by root 6 plus c. ఓకేనా? ఇంకొక మెథడ్ ఉంది. అందులో కూడా 1 by a plus r minus b sin x 1 by a plus r మీ sin x a sin x plus r minus b cos x 1 by a cos x plus r minus b sin x. ఇదొకటి. ఇంకొక టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మనం కంప్లీట్ చేసుకుంటే టోటల్ సెకండ్ యూనిట్ ఆల్సో ఓకేనా? అవి కన్ఫర్మ్ వస్తాయి గానీ, వాటి బదులు ఇవి జేసుకోవడం బెటర్ అండి మీరు. నెక్స్ట్ పార్ట్ 3 చేసినా, పార్ట్ 2 వరకు మీరు కంప్లీట్‌గా ప్రిపేర్ అయినా గూడా మంచి మార్క్స్ వస్తుంటాయి. సో, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం